సెలవులు అయిపోయాయి. రమ్య టౌన్ వెళ్లాల్సి వచ్చింది. నేను ఆమె చేతిని బిగిగా పట్టుకున్నాను. మనసులో ఉన్న బాధను దాచలేకపోయాను. రమ్య వెళ్ళిన తర్వాత మా ఊరు ఖాళీగా అనిపించింది. రోజంతా నిశ్శబ్దంగా ఉండేదాన్ని. ఒకరోజు నాన్నగారు అనారోగ్యానికి గురయ్యారు. ముఖం పాలిపోయింది. హాస్పిటల్కి డబ్బు లేదు. మనసంతా ఆందోళనతో నిండిపోయింది. నా రాజా గొర్రెను చూశాను. అతను నా స్నేహితుడే. కాని ప్రేమ, బాధ్యత మధ్య చిక్కుకున్నాను. హృదయం బరువైపోయింది. రాజాను మార్కెట్కు తీసుకున్నాను. బాయ్ రాజా అంటూ కన్నీళ్లు జారాయి. మార్కెట్లో నేను నిశ్శబ్దంగా నిలిచాను. రైతు రాజాను కొనుగోలు చేస్తున్నాడు. చేతిలో డబ్బులు కనిపించాయి. స్నేహితుడికి వీడ్కోలు చెప్పాను. రాజాను అమ్మిన డబ్బుతో నేను, అమ్మ మరియు నాన్నగారిని ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఆయన ఆరోగ్యం కాస్త కోలుకుంది. ఇంట్లో మళ్లీ ఆశ తిరిగొచ్చింది. ప్రతిరోజూ రాజాను మిస్ అవుతాను. కాని నా మనసు బలంగా మారింది. ప్రేమ అంటే పట్టకొని ఉండటం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు వదిలేయడం కూడా ప్రేమే. ప్రతిరోజూ సాయంత్రం గాలికి నా ప్రేమను చెప్పేదాన్ని. రాజా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తానో నీకు తెలిసేలా అని బాధపడేదాన్ని. అమ్ములు మిగతా స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మా లెత్తెల్ చిట్టి యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మరిన్ని క్రియేట్ చేయడానికి మాకు సహాయపడుతుంది.